మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 మీద టాక్ రెండో రోజుకే మారింది. విచిత్రం ఏంటంటే కూలీ కంటే వార్ 2 మూవీనే బాగుందంటున్న జనం 3 విషయాల్లో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఒకటి వార్ 2 గ్రాఫిక్స్, రెండు వార్ 2లో ఎన్టీఆర్ పాత్రకు జరిగిన అన్యాయం, ఈక్వల్ గానే ఇద్దరు హీరోల ఫైట్లు, డాన్సులు పెట్టినా ఇందులో ఎన్టీఆర్ ది గెస్ట్ రోల్ మాత్రమే అన్న టాక్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది. కాకపోతే మొదటి రోజు 100 కోట్లు రాబట్టిన వార్ 2 రెండో రోజు 75 కోట్లు 3 షోలతో కన్ఫర్మ్ చేసింది. నాలుగో షోకి 25 కోట్లు వస్తే రోజుకి 100 కోట్ల చొప్పున 7 రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధిస్తోంది. అయితే వార్ 2తో మాత్రం ఒకటి తేలింది. నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ బలపడింది. తన బలం నార్త్ లో పెరిగింది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా, రివ్యూల దాడి, కమెంట్లలో యాంటీ ఫ్యాన్స్ అసూయ ఎంత కనిపిస్తున్నా నార్త్ లో మాత్రం ఎన్టీఆర్ గట్టిగా కొట్టాడు. అదే ఇప్పుడు తన కొత్త మూవీ డ్రాగన్ కి కలిసొచ్చేలా ఉంది. వార్ 2 మూవీ ప్రివ్యూకి మైండ్ బ్లాంక్ అయ్యేలా హిట్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే 100 కోట్ల వసూళ్లతో వార్ 2 మూవీ వసూళ్ల వార్ వన్ సైడ్ అయింది. కూలీలో కదలేదు, హీరోయిజం కనిపించలేదు, కాబట్టే అది పోయిందన్నారు. తీరా చూస్తే అందులో నిజమున్నా వార్ 2 మీద కూడా కొంతవరకు టాక్ మారుతుంది. అలా అని ఎన్టీఆర్కి వచ్చిన నష్టమేమీ లేదు. నష్టమంతా వార్ 2 మూవీ టీంలో మిగతా బ్యాచ్కే జరుగుతుంది. ఓ రకంగా అది కూడా ఎన్టీఆర్కు బాలీవుడ్లో మంచే చేస్తుంది. ఫస్ట్ పాయింట్, వార్ 2లో కథ వార్ 1లో ఉన్నంత ఎమోషనల్గా లేదని అంటున్నారు. మొత్తం ఫైట్లు, డ్యాన్స్లే తప్ప ఎమోషనల్ కనెక్షన్, సెకండ్ హాఫ్ నేరేషన్ అన్నింటికీ మించి గ్రాఫిక్స్ మీద మాత్రం రోజు రోజుకి కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. 250 కోట్లు ఖర్చు చేసి నాసిరకం గ్రాఫిక్స్ని ఇస్తారా అన్న కోపం సినీ అభిమానులకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పెరిగిపోతుంది. ఓ రకంగా ఎన్టీఆర్ వార్ 2 విషయంలో మోసపోయాడని అంటున్నారు. హృతిక్ మూవీలో ఎన్టీఆర్ వేసింది గెస్ట్ రోల్ అనే ఉందనేస్తున్నారు. ఇలాంటి టైంలో యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. మెగా ఫ్యాన్స్లో కొంతమంది గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ బెటర్ అని కౌంటర్ వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అవి రెండూ తెలుగు సినిమాలు. వార్ 2 హిందీ మూవీ, అందులోనూ డబ్బింగ్ ఫిలిం. అది కూడా ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా చేయలేదు. హృతిక్తో పాటు ఆదిత్య చోప్రా మీద గౌరవం కొద్దీ ఈ సినిమా చేశాడు. అలా చూసినా గేమ్ చేంజర్, హరిహర వీరమల్లుతో పోలిస్తే ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు రాబట్టిందంటే గొప్ప విషయమే. వరల్డ్ వైడ్గా 100 కోట్లు వచ్చాయి. రెండో రోజు 75 కోట్లు. అది కూడా ఈరోజు టికెట్లు ముందే బుక్ అవ్వటం వల్ల తేలింది. సెకండ్ షో టికెట్స్ కూడా ఇలానే సేల్ అయితే సెకండ్ డే కూడా 100 కోట్లు వచ్చినట్టే లెక్క. ఇలానే కంటిన్యూ అయితే వారంలో బ్రేక్ ఈవెన్ వస్తుంది. కూలీ ఫస్ట్ డే 150 కోట్లు రాబట్టిందన్నారు. కానీ రియాలిటీ చూస్తే 97 కోట్లే వచ్చాయి. అంటే వార్ 2 కంటే 3 కోట్లు తక్కువ ఓపెనింగ్స్. ఇక రెండో రోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లే వచ్చినట్టు తెలుస్తోంది. అంటే 4వ వంతుకి వసూళ్లలో డ్రాప్ కనిపించింది. కేవలం తమిళనాడులోనే వసూళ్ల వరదుంది. మిగతా అన్ని చోట్ల అంతంత మాత్రమే. అలా చూస్తే వార్ 2 వసూళ్లే బెటర్గా ఉన్నట్టు. మరో విషయం ఏంటంటే వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర నిలివి తగ్గినా తన ఇమేజ్ని వార్ 2 టీం బాగా వాడుకుందనే కమెంట్లు పెరిగాయి. వాటి వల్ల హృతిక్ అండ్ కోకి నష్టమేమో కానీ నార్త్ ఇండియాలో లోకల్ హీరో హృతిక్కి ఎన్టీఆర్ వల్లే ఈ వసూళ్లు వస్తున్నాయనే పేరు పెరిగింది. ఆ లెక్కన నార్త్లో తన ఫ్యాన్స్ బేస్ని స్ట్రాంగ్గా మార్చుకుని అక్కడ సక్సెస్ అయ్యాడు ఎన్టీఆర్ అంటున్నారు. దీంతో ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్లో చేస్తున్న డ్రాగన్కి సౌత్లోనే కాదు నార్త్లో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ ఎన్టీఆర్ ఫాలోయింగ్ పెరిగినట్టే కనిపిస్తోంది.